వాళ్ళ పరిస్థితి రేపు 2026 జనవరికి ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డిసెంబర్లో రిటైర్ అయిన వాళ్ళతో సహా వాళ్ళకి భవిష్యత్తులో డిఆర్ లేదు. భవిష్యత్తులో మార్చి 25వ తారీఖు 2025 మార్చి 25వ తారీఖు మనకి 72 పెన్షన్ రేట్ని మారుస్తూ పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని సవరణ చేస్తూ అది సపరేట్గా పెడితే ప్రతిపక్షాలు ఎక్కడ లోక్సభలో వెంటనే పాస్ అయిపోయింది. ఆర్థిక బిల్లును ఎవరు ఆపరు కాబట్టి వెంటనే ఆ రోజే ఆర్థిక బిల్లుతో సహా ఈ పెన్షన్ రూల్స్ లో చేంజ్, దట్ ఈస్ కాల్డ్ పెన్షన్ వ్యాలిడేషన్ బిల్. అది ఆ మరుసటి రోజు 28వ ఏమో రాజ్యసభకి వెళ్ళింది. రాజ్యసభలో కూడా ఆర్థిక బిల్లుతో పాటు ఇది కూడా పాస్ అయిపోయింది. పాస్ అయిన వెంటనే మార్చి 29వ తారీఖు ఇది రాష్ట్రపతి గారి సంతకం కూడా అయిపోయింది. ఆ విధంగా అది పెన్షన్ వ్యాలిడేషన్ చట్టంగా మారిపోయింది. ఆ చట్టం బయటకు వస్తే అప్రూవర్ వస్తుందని దాన్ని బయటకు పెట్టకుండా దాచిపెట్టడం జరిగింది. ఇది ఎంత దాచిపెట్టినా ఆ ఆలస్యాన్ని నిలబెట్టారని చెప్పి నేను మరొకసారి మీ ముందు అందరికీ ఉద్యమ తెలియజేస్తా ఉన్నాను. ముసల్మాన్ పెండింగ్ లో ఉన్న డిఆర్లను వెంటనే పెండింగ్ లో ఉన్న డిఆర్లను వెంటనే పెండింగ్ లో ఉన్న డిఆర్లను వెంటనే నియమించాలి. 12వ పిఆర్సీని 12వ పిఆర్సీని ప్రకటించాలి. ఐఆర్ను వెంటనే ప్రధానమైన డిమాండ్స్ వాళ్ళు ముందు పెడుతున్నారు. గతంలో ఏమేమి డిమాండ్స్ మీరు పెట్టారు, ఏం పరిష్కరించారు? అవి కేంద్ర డిమాండ్ వేరు, రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ వేరు. ఇవి మెయిన్గా ఫస్ట్ డిమాండ్ పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలనేది ప్రధాన డిమాండ్ అండి. ఇక్కడ మాకు 1972 నుంచి ఉన్న పెన్షన్ రూల్స్లో ఉన్న మా పెన్షనే ఇక బతికిన రోజులు ఎప్పుడు ఒకసారి రిటైర్ అయిన తర్వాత ఆ రోజు ఉన్న పెన్షనే ఇక జీవితాంతం ఉంటుందంటే వీడు బతికేదేట ముసలోడు అయిన తర్వాత జబ్బులు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు మరి రేట్లు పెరిగితే మాకు దానికి అనుగుణంగా డిఆర్ పెంచాలి. డిఆర్ పెంచము, ఫిట్మెంట్ ఇవ్వమంటే మేము తీవ్రంగా నష్టపోతాం. అందుకని మాకు ప్రధానమైన డిమాండ్ అదండి. మిగతా డిమాండ్లు కన్నా అది ప్రధానమైన డిమాండ్. మిగతా వాటి గురించి ఎక్కువ అవసరం లేదు. ఇదే ప్రధానమైన డిమాండ్. పెన్షన్ సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇవి మా డిమాండ్. గతంలో